హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. డిఫైన్ లవ్ పార్ట్ 11. వాసవి డార్లింగ్, అమ్మ ఎక్కడుంది అన్నాడు వికాస్. ఆంటీ రూమ్లో రెస్ట్ తీసుకుంటున్నారు. ఈరోజు ఇంత త్వరగా వచ్చేసారేంటి అంది వాటర్ బాటిల్ ఇస్తూ. నథింగ్ రా, వర్క్ ఏం లేదు అండ్ ట్రాఫిక్ కూడా తక్కువగా ఉంది అంటూ వెనక నుండి చుట్టుకుపోయాడు. ఏంటండి మంచి హుషారుగా ఉన్నారు? ఈరోజు మూవీ చూద్దాం, రూమ్కి వచ్చి అన్నాడు వికాస్. అమ్మో, ఆంటీకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? అబ్బా, తెలియకుండానే రా. అమ్మ 11 తర్వాత డీప్ స్లీప్లో ఉంటుంది. రేపు ఎలానో వీకెండ్ కదా, మార్నింగ్ లేట్ అయినా పర్వాలేదు అన్నాడు. భయమేస్తోంది వికాస్ గారు. నేనున్నా కదా డార్లింగ్, అమ్మ ఏమైనా అంటే నేను చూసుకుంటాలే, ట్రస్ట్ మీ రా అన్నాడు. ఓకే, వస్తాలేండి. చీర కట్టుకునిరా, మర్చిపోకు. కన్ఫామ్గా చీర కట్టుకుంటే కొంప మునుగుతుందని తెలియడంతో సరే అండి, కట్టుకుని వస్తానని చెప్పింది. ఆ హ్యాపీనెస్లో ఆమెని కిచెన్ వాల్కి లాక్ చేసి డీప్ కిస్ ఇచ్చాడు. బెదురుగా అతన్ని వెనక్కి తోసి, అసలు భయం లేదు మీకని చిరుకోపంగా చెప్పింది. అమ్మ రూమ్లో ఉందిగా, మనం టెర్రస్ పైకి వెళ్దాంరా అంటూ భుజాన వేసుకున్న ఆమెను పైకి ఎత్తుకెళ్ళి ఒడిలో తలపెట్టుకుని కబుర్లు చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఆఫ్టర్ మ్యారేజ్ తమ ప్లాన్స్, లైఫ్ ఎలా హ్యాండిల్ చేసుకోవాలని మాట్లాడుకుంటూ, ఒక్కసారైనా మా పేరెంట్స్ నన్ను యాక్సెప్ట్ చేస్తారా అని దిగులుగా. నేను వెళ్ళి మాట్లాడనా వాళ్ళతో? అమ్మో వద్దు, మా కుటుంబం మొరటోళ్ళు వికాస్ గారు, మిమ్మల్ని చంపడానికి కూడా వెనుకాడరు. ఇప్పుడు అలాంటి పనులేం చేయకండి. మీరున్నారు అనే ధైర్యంతోనే నేను ఇలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నానని చెప్పింది. శారీస్ కట్టుకోవచ్చు కదా, ఈ డ్రెస్సెస్ అస్సలు కంఫర్ట్ లేవని టాప్ పక్కకు జరుపుతూ చెప్పాడు. ష్, కుదురుగా ఉండండి. నోవే, ఒక్క కిస్ పెట్టుకుంటానని నాభి వద్ద పెదవులు నిలిపాడు వికాస్. మరుక్షణం బొమ్మలా నీలుకుపోయి సత్యగారి పిలుపుకి తేరుకుంటూ వికాస్ని తోసేసి కిందకి పరిగెట్టింది. 1 year ఎప్పుడవుతుందో, దీనికి ఎప్పుడు భయం పోతుందో, నేను ఎప్పుడు హ్యాపీగా ఉండాలా అనుకుంటూ తోసేసావు కదా, దీనికి ఆన్సర్ నైట్కి ఇస్తా పాప అనుకుంటూ హుషారుగా వెళ్ళాడు తన రూమ్కి. క్లాసెస్ అయిపోయాక బయటకు రావడంతో శాండీ, నువ్వు ఇక్కడే ఉండు, లైబ్రరీకి వెళ్ళొస్తా అంది. వెళ్ళు పాప, నాకు హెడేక్గా ఉంది, ఇంతలో కాఫీ తాగుతానని చెప్పింది. ఉసూరుమంటూ లైబ్రరీకి వెళ్ళేసరికి బుక్ చదువుతూ చుట్టూ లోకాన్ని మర్చిపోయాడు విరాట్. విరాట్ సార్. పిన్ డ్రాప్ సైలెన్స్గా ఉన్న చోట అతని పేరు నలుదిక్కులా మారుమ్రోగడంతో విసుగ్గా ఆమె వైపు చూశాడు విరాట్. పరుగున అతని దగ్గరగా వచ్చి, ఎందుకు పిలిచారు సార్ అంది ఆయాసంతో. బుక్ క్లోజ్ చేసిన అతను వాటర్ బాటిల్ ఆమె ముందుకు జరుపుతూ హ్యావ్ ఇట్ అన్నాడు. గటగటా తాగేసి చెప్పండి అంది. ఫాలో మీ మిస్ పొట్టిపిచ్చుక. మై నేమ్ ఈజ్ వరేణ్య. ఈజ్ ఇట్ పొట్టిపిచ్చుక? నీ జిమ్మడిపోను దొంగ కాట్రాజ్గా. అందంగా వరేణ్య అనే పేరుంది కదా, పొట్టిపిచ్చుక అంట. ఈ బుక్స్ అన్నీ నీ మీద పడిపోను అని తిట్టుకుంది మనసులో. ఒక షెల్ఫ్ దగ్గర స్టైలిష్గా నిలబడిన విరాట్, ఏ పొట్టిపిచ్చుక, కమ్ హియర్ అన్నాడు. ఏంటి సార్? సీ దట్ బుక్. తల ఎత్తిన వరేణ్యకి ఆకాశమంత హైట్లో షెల్ఫ్స్, దాని నిండా బుక్స్ కనిపించడంతో, సార్, ఇందులో చాలా బుక్స్ ఉన్నాయి, ఏ బుక్ చూడాలి అంది. హైట్నే అనుకున్నా, బట్ బ్రెయిన్ కూడా లేదని ఇప్పుడే అర్థమైంది. నా హ్యాండ్ని చూస్తే అర్థమవుతుందని చెప్పాడు దవడలు బిగించి. సారీ విరాట్ సార్ అంటూ అతని చెయ్యి చూపించిన దిశగా కాళ్ళు ఎత్తి బుక్ బయటకు లాగింది వరేణ్య. మరుక్షణం విరాట్ బుక్ లాగేసుకుంటూ, సెన్స్ కూడా లేదు నీకని పళ్ళు నూరాడు. ఫస్ట్ ఏ వర్డ్ ఉందో చూడలేదు కానీ లాస్ట్లో మాత్రం పెద్ద అక్షరాలతో డిజైర్ అని కనిపించింది ఆమెకి. ఎందుకు లాగేశారు? సెన్స్ కూడా లేదు నీకు.
ఆ బుక్ ఇలా ఇవ్వండి, నీలాంటి చిన్నపిల్లలు రీడ్ చేయకూడదంటూ ఆ బుక్ లోపల పెట్టి మరొక బుక్ ఆమె చేతిలో పెట్టాడు. వాట్ ఈస్ దిస్? హౌ టు గ్రో యువర్ బ్రెయిన్. చురుగ్గా అతని కళ్ళలోకి చూస్తూ, నాకు బ్రెయిన్ బాగానే వర్క్ అవుతుంది, బుక్స్ సజెస్ట్ చేయాల్సిన అవసరం లేదంది కరుకుగా. అచ్చా, అప్పటి వరకు పులిపిల్లలా ఉన్నది కాస్త పిల్లిలా మారుతూ, నెమ్మదిగా కూడా చెప్పొచ్చు కదా సార్, ఇది చదవాలంతే కదా, చదివేస్తాను. డైలీ 1 అవర్ మీకు లైబ్రరీలోనే కనిపిస్తాను, ఇది నా ప్రామిస్ అంది. గుడ్. బుక్ ఎక్కడ తీశాడో అక్కడే పెట్టేసి యాటిట్యూడ్గా నడుచుకుంటూ వెళ్ళిపోతే, విరాట్ సార్ అంది అరుస్తూ. బుక్ అంత పైన పెడితే ఎలా, నాకు డైలీ కావాలి కదా, కింద పెట్టండి అని చెప్పింది. ఒప్పుకున్నావా మిస్ పొట్టి పిచ్చిక? తాడిలో ఎదిగిన నీది తప్పురా దొంగ ముఖం కాట్రాజ్గా అని మనసులో తిట్టుకుంటూ, హిహి మీరేం అంటే అదే సార్ అంది. ఆ బుక్ కిందకి తీస్తుంటే, ఆ రోలో ఉన్నవి అన్నీ కింద లైన్లో పెట్టేయండి అంది మరోసారి. అనుమానంగా ఆమెను చూస్తూ, ఫస్ట్ ఈ బుక్ కంప్లీట్ చేయి ఇడియట్ అన్నాడు. చదువుతాను సార్, నాకు ఆ పై రోలో ఉన్న బుక్స్ కూడా కావాలి, ల్యాడర్ తెచ్చిస్తాను, తీయండి సార్ ప్లీజ్ అంది. మిస్ వరేణ్య, ల్యాడర్ ఎక్కినా నా బుక్ అందదురా బాబు, ఎవరిని అడగలేను. ఏమిటి నాకు ఈ పరిస్థితి దేవుడా, నచ్చిన బుక్ చదవాలనున్నా ఇంత కష్టపడాల్సి వస్తోందని మనసులో వాపోయింది. ప్లీజ్ సార్, ఈ ల్యాడర్ ఎక్కి నాకు కావాల్సిన బుక్స్ తీసివ్వండి, లేకపోతే బెండ్ అవ్వండి, నేను తీసుకుంటానంది. ఒక అడుగు ముందుకు వేస్తూ వాట్ అన్నాడు. అదే నేను బెండ్ అవుతాను, ఆ బుక్స్ తీయండి అంది. మెంటల్ హాస్పిటల్ అడ్రస్ ఇవ్వనా మిస్ వరేణ్య? నా పాటలు ఏవో నేను పడతాను కానీ మీరు వెళ్ళండి సార్ ఇక్కడ నుండి అంది విసుగ్గా. మరుక్షణం వరేణ్య గాల్లో లేవడంతో బిక్క చచ్చిపోయింది ఒక్కసారిగా. విరాట్ 2 పిడికిళ్లలో ఆమె నడుం చిక్కుకోవడంతో బొమ్మని ఎత్తినట్టు ఆమెను ఈజీగా పైకి లేపేశాడు. వరేణ్య, మేక్ ఇట్ ఫాస్ట్. ఈ లోకంలోకి వచ్చిన ఆమె కావాల్సిన బుక్తో పాటు ఇంకో 2 తీసుకుని ఇక దించండి అంది. జాగ్రత్తగా ఆమెను కిందకి దింపేశాక వడివడిగా వెళ్ళిపోయాడు విరాట్. గాడ్, ఏమైంది నాకు? ఈ కాట్రాజ్ గాడి చూపులలో ఏదో మాయింది బాబోయ్. జాగ్రత్తగా ఉండాలని తనకి కావాల్సిన బుక్ చేతిలో ఉండటంతో బెంచ్పై కూర్చుంది. ఎవరికి అనుమానం రాకుండా పైన సబ్జెక్ట్ బుక్, లోపల మరో నవల పెట్టుకుని చదవడం మొదలుపెట్టింది. 2 నిమిషాలకి స్వప్న నుండి కాల్ రావడంతో, ఏంటే డిస్టర్బ్ చేస్తావు అని అడిగింది విసుగ్గా. ఇంటికి వెళ్ళాలిగా, నీ గురించి వెయిట్ చేస్తున్నా. ఉఫ్, మర్చిపోయా పాప, వస్తుందా అంటూ బుక్స్ క్లోజ్ చేయలేక క్లోజ్ చేసి బయటకు కదిలింది. ఏమన్నారు విరాట్ సార్? బ్రెయిన్ పెంచుకో అనే బుక్ ఇచ్చారు. మీ ఇద్దరికి శత్రుత్వం ఏమైనా ఉందా వరు? ఏమోనే, నీ అన్నగారు పగపట్టేశాడు నాపై. ఈ హీట్ తగ్గించుకోవాలంటే అర్జెంటుగా బీచ్కి పోవాలి, మురి మిక్చర్ పడాలి కడుపులో, లేకపోతే రిలాక్సేషన్ రాదని చెప్పింది వరేణ్య. వరు, అసలు విషయం మర్చిపోయానే, ఈరోజు సంజు గారు డిన్నర్కి ఇన్వైట్ చేశారని తల పట్టుకుంది స్వప్న. వాట్? అన్నయ్య పిలిచినప్పుడు ఇంకా ఈ జిడ్డు ముఖంలానే ఎందుకున్నావే, పోయి రెడీ అవ్వు అనింది. రికార్డ్స్ రాయాలి అండ్ నాకు వెళ్ళే మూడ్ లేదు వరు అంది. ఆర్ యు మ్యాడ్? ఆయన నీతో టైం స్పెండ్ చేయాలని ట్రై చేస్తుంటే నువ్వేంటి ఇగ్నోర్ చేస్తున్నావు? సంజీవ్ అన్న అంటే నీకు ఇష్టం లేదా? బలవంతంగా మ్యారేజ్ చేసుకుంటున్నావా అంది. షట్ అప్ వరు, సంజీవ్ గారంటే నాకు చాలా ఇష్టం, బట్ టచ్ చేస్తూ ఉంటారే, నాకు ఇబ్బందిగా ఉంటుంది, చెప్పినా అర్థం చేసుకోరు, ఎలా చెప్పాలి నీకు అంది. శాండీ, ఏ కాలంలో ఉన్నావే ముసలమ్మ, కొందరు అబ్బాయిలు పెళ్ళికి ముందే హోటల్స్లో భోజనం చేసేస్తారు, కానీ కొంతమంది తమ భార్యలు పెట్టిన మీల్స్ గురించే వెయిట్ చేస్తుంటారు. సంజీవ్ గారు ఏ టైప్? హోటల్ ఫుడ్ చాలాసార్లు తిన్నారు సంజీవ్ గారు. ఎఫైర్స్ ఉన్నాయి మీ సంజీవ్ గారికి? ఛీ, ఇప్పటి వరకు చెప్పింది దీని గురించా?
మా ఆయన చాలా మంచోడని చెప్పింది శాండీ. కదా, పెళ్ళికి ముందు కొన్ని కోరికలు ఉంటాయి శాండీ. ఆఫ్టర్ మ్యారేజ్ ఆ ఫీలింగ్ రాదు. ఆయన నీతో మిస్బిహేవ్ చేయరు. కిస్ అండ్ హగ్స్ వేరు. నువ్వు ఇబ్బంది పడుతున్నావని తెలిసినా బలవంతం చేయడం వేరు. ఎలాంటి వెధవ పార్ట్నర్గా వస్తాడో అనే భయపడే కాలంలో డైమండ్ని కొట్టేశావు. హ్యాపీగా ఉండడం మానేసి అమ్మమ్మలా నానమ్మలా ఉంటాననడం కరెక్ట్ కాదు అంది. నీకే ఎన్నైనా చెప్తావు, నా పరిస్థితి నీకొస్తే తెలుస్తుంది అంది స్వప్న. నువ్వో తింగరమాలోకానివి, నిన్ను చాలా మార్చాలి. పద పోదామంటూ ఆమెని తీసుకుని బుక్స్ స్టోర్కి వెళ్తుంటే అడ్డంగా వచ్చాడు విరాట్. అన్నయ్య. విరాట్ గారు, శాండీతో నాకు కొంచెం పనుంది, నేనే సేఫ్గా పంపిస్తానని పొగరుగా చెప్పింది. ఐబ్రో రైజ్ చేసిన విరాట్ని చూసి వణుకొస్తున్న పైకి బింకంగా నిలబడుతూ రావే స్వప్న అంటూ ఫేస్ మీద పడిన జుట్టుని ఊదుకుంటూ ఆటోలో కూర్చుంది. మామూలు భోజనం లేదు ఈ పొట్టి పిచ్చుకకి. విరాట్ సార్ వాయిస్ విత్ పళ్ళు నూరుడు అన్నమాట. వాళ్ళని ఫాలో అయిన విరాట్ మాస్క్ పెట్టి లోపలికి వెళ్ళడంతో, ఏమే మెంటలా నీకు, ఇలాంటి బుక్స్ కొనిస్తావా అంది గెయ్యమంటూ స్వప్న. అందుకే నిన్ను అమ్మమ్మ అనేది. మరి ప్రతి విషయంలో బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. అన్ని విషయాలు అందరూ చెప్తారు, ఇలాంటి విషయాలు బెస్టీ మాత్రమే చెప్తుంది. మూసుకొని నైట్ టైం చదువుకో, మా అన్నతో హ్యాపీగా ఉండుకో అంది ఐవింగ్ చేస్తూ. నువ్వు ఈ రొమాంటిక్ నవల్స్ చదువుతావేంటే? ఇప్పటి వరకు లేదు. మార్నింగ్ నీ అన్నగారి వల్ల ఒక బుక్ నా కంటపడింది. దానిని చూద్దామంటే నీలాంటి చిన్నపిల్లలు చదవకూడదని చెప్పాడు. కాబట్టి కన్ఫర్మ్గా చదవాలి అంది నవ్వుతూ. నేమ్ చెప్పు, నీకు కొనిస్తాను. అమ్మ బాబోయ్, మా అమ్మ సిఐడి లెవెల్లో నా బ్యాగ్ వెతుకుతుంది. ఇలాంటి నవల్స్ చూసిందంటే నా బతుకు విదిట్లో పెట్టేస్తుంది. అందుకే బుద్ధిగా లైబ్రరీలోనే 1 గంట చదువుకుంటాను అంది వరేణ్య. లైబ్రరీలో ఎవరైనా చూస్తారెవరు? అందుకే పైన మీ అన్న బ్రెయిన్ బుక్, లోపల ఈ నవల ఉంటుంది అంది ఐవింగ్ చేస్తూ. వరేణ్య మాటలు విన్న విరాట్ పొట్టు పిచ్చిక అనే దవడలు బిగిస్తే బుక్కి మనీ పే చేసి సెలూన్కి తీసుకెళ్ళింది. వరు, నేను అమ్మతో చెప్పలేదే, నన్ను తిడుతుంది అంది భయంతో. సోది చెప్పకు, ఆంటీ ఎంత లవబుల్గా ఉంటారు, నువ్వు రిలాక్స్ అవ్వు, నేనున్నా కదా అంటూ విరాట్కి కాల్ చేసింది. బ్లూటూత్ ఆన్ చేసిన విరాట్ హెలో అనడంతో, నీ వాయిస్ తగలయ్యా, ఇదే కదా నన్ను వణికించేదని మనసులో తిట్టుకుంటూ, విరాట్ సార్, నేను వరేణ్యని అంది ముద్దుగా. వాట్? జరిగింది మొత్తం చెప్పి ఆంటీ దగ్గర పర్మిషన్ తీసుకోరు ప్లీజ్, శాండీ భయపడుతోందని చెప్పింది క్యూట్గా. సో ఇంకా సోలు లేవు సార్, అందుకే కాల్ చేశానని కట్ చేసింది. బ్రెయిన్లెస్ పొట్టి పిచ్చుక అనుకుంటూ ఇంటికి వెళ్ళిన వెంటనే తల్లికి చెప్పాడు విరాట్. కన్నయ్య చెప్తే నో ఉంటుంది ఆవిడ. రూమ్కి వెళ్ళిన విరాట్ షర్ట్ విప్పి సిగరెట్ వెలిగిస్తూ, సబ్జెక్ట్స్ చదవదు కానీ రొమాంటిక్ నవల్స్ చదువుతుందంటే ఇడియట్. వరేణ్యని కట్టడి చేయకపోతే శాండీ పర్సంటేజ్ కూడా తగ్గిపోతుంది. నో, ఇక నుండి మరింత స్ట్రిక్ట్గా ఉండాలని అనుకుంటూ గుండెల నిండా ఫఫ్ పీల్చి రిలాక్స్ అయ్యాడు. వరు, నేను అందంగానే ఉంటానే. నోర్ముయ్, బర్త్డే రోజు ఎందుకు స్పెషల్గా రెడీ అవుతాం మనం? ఏం రోజులు అనే దద్దిముఖంతో ఉండొచ్చు కదా, ఇది కూడా అంతే. ఫస్ట్ డేట్ మెమరబుల్ అవ్వాలి నీకని ఇదిగో ఆంటీ, ఈ బిడ్డ కాబోయే పతితో డేట్కి పోతోంది. హెయిర్ స్టైల్ చూసి షాక్ అయిపోవాలి మా అన్న అని అల్లరిగా చెప్పింది. స్వప్నాన్ని బొమ్మల లోపలికి తీసుకెళ్ళిపోవడంతో ఖాళీగా కూర్చున్న వరు పాప స్క్రీన్ మీద ఉన్న నోటిఫికేషన్ని చూసింది. అయ్యయ్యో, అన్న ఉదయం అనగా మెసేజ్ చేస్తే ఈ దద్ది ఇగ్నోర్ చేసింది. నిజంగానే పాపం ఆయన అనుకుంటూ కాల్ చేసింది వరేణ్య. కాలేజ్కి వెళ్తున్నప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పింది. మళ్ళీ ఇక ఆమె నుండి మెసేజ్ లేకపోవడంతో తెలియని అసహనంలో ఉన్నాడు సంజీవ్. ఇంపార్టెంట్ కేసెస్ ఏం లేకపోయినా తండ్రి అలియాస్ డీన్ గారు హాఫ్ డే మాత్రమే లీవ్ ఇవ్వడంతో ఓపీ కంప్లీట్ చేసుకుని ఇంటికి స్టార్ట్ అయ్యాడు.
డ్రెస్ ఐరన్ చేయనా సంజు? నో నీడ్ మమ్మీ అంటూ లంచ్ కంప్లీట్ చేసి ఏం చేయాలో తెలియక కష్టంగా నిద్రలోకి జారుకున్నాడు. అతను మళ్ళీ లేచింది స్వప్న నుండి వస్తున్న కాల్కే. హలో, సంజీవ్ గారా? ఎస్, ఎవరు మీరు? ఇది నా ఫియాన్సీ ఫోన్. తను బాగానే ఉందా అని కంగారుగా అడిగాడు. నేను శాండీ ఫ్రెండ్ని అన్నయ్య. మై సెల్ఫ్ వరేణ్య అంది. రిలాక్స్ అయిన సంజు ఫేస్ వాష్ చేసుకుంటూ, నీ గురించి శాండీ చెప్పింది మా. మై సెల్ఫ్ సంజీవ్ అన్నాడు. మీ ఫేవరెట్ కలర్ ఏంటి? డార్క్ బ్లూ. డేట్లో మీ ఆవిడని చూసి ఫ్రీజ్ అయితే నాకు బిగ్ చాక్లెట్ కొనివ్వాలని చెప్పింది. వస్తోందా తను? పార్లర్కి వచ్చాం కానీ మీకు మాట చెప్తాను, ఫీల్ అవ్వకండి అంది. ఆమె కలివిడితనం చూసి ముచ్చటేస్తుంటే చెప్పుమా అన్నాడు. ఈ అమ్మమ్మ క్యాండిడేట్ని ఎలా లవ్ చేశారు? నత్తకంటే స్లోగా ఉందని చెప్పింది విసుగ్గా. ఏం చేస్తామ్మా, నచ్చేసింది. ఇప్పుడు అర్థమైంది అమ్మమ్మ అని. సరే అన్న, చాక్లెట్ మర్చిపోకు, బాయ్. మీ ఆవిడ వచ్చిందని కట్ చేసి, హలో మేడం, మా ఫ్రెండ్ రావడానికి ఎంత టైం పడుతుందని అడిగింది. ఓవర్ చేయకువరు. ఓరి దేవుడా, నువ్వేనా శాండీ ఇది? అమ్మమ్మలా ఉండేదానివి మోడల్లా కనిపిస్తున్నావే అంది అల్లరిగా. నిజంగా బాగున్నానా? మాటలు లేవు పాప, పద పోదామంటూ షాపింగ్ మాల్కి స్టార్ట్ అయింది. డార్క్ బ్లూ కలర్ ఫ్రాక్ సెలెక్ట్ చేసి, ఇకపో ఏం జరిగిందో రేపు క్లాస్లో చెప్పుకుందాం అంది వరేణ్య. ఇంటికి వచ్చిన స్వప్న తల్లికి చెప్పడంతో కూతురుని దగ్గరుండి రెడీ చేసి, సంజీవ్ పికప్ చేసుకోవడానికి రా అన్నారు కాల్లో. వరేణ్య కాల్తోనే హుషారు రావడంతో మ్యాచింగ్ డ్రెస్ తీసి టిప్ టాప్గా రెడీ అయ్యి తన ప్రేయసి ఇంటికి స్టార్ట్ అయ్యాడు. నిశ్చితార్థం తర్వాత మీ ఇష్టం సంజీవ్, బట్ మరోసారి ఇది రిపీట్ చేయకని చెప్పారు వాణి. ఏదో సరదాగా ఆంటీ అని నవ్వి శాండీ రావడంతో ఇంటి నుండి బయటపడ్డాడు. సంజీవ్ గారు, స్లోగా వెళ్ళండి. ఈ స్ట్రీట్ దాటనివ్వు పాప, స్లో చేస్తా అంటూ కొద్ది దూరం వెళ్ళాక కారు పక్కన ఆపి ఆమె వైపు చూశాడు సంజీవ్. ఇందాక కంగారులో ఆమెను చూడలేదు కానీ రింగులు తిరిగిన జుట్టుతో, కుడివైపు ఫేస్పై పడుతున్న ముంగురులు, డార్క్ బ్లూ లాంగ్ ఫ్రాక్, గోల్డ్ బ్రాస్లెట్, మెడలో చైన్తో సింపుల్ అండ్ ఎలిగెంట్గా కనిపిస్తుంటే, లుకింగ్ గార్జియస్ శాండీ అంటూ మోకింగ్ వాయిస్తో చెప్పాడు. దాచాలి అనుకున్న దాగని బిడియంతో స్వప్న కళ్ళు వాలిపోతుంటే, వరు పనేనా ఇదంతా అని అడిగాడు కారు స్టార్ట్ చేస్తూ. మీకెలా తెలుసు? వరు పాప నాకు కాల్ చేసింది, లేకపోతే నువ్వు వస్తావని హోప్ లేదు శాండీ అన్నాడు. పరిచయం లేకుండా ఎలా మాట్లాడేసింది అది? నీలాంటి ఇంట్రోవర్ట్ పర్సన్కి అలాంటి ఎక్స్ట్రోవర్ట్ని కరెక్ట్ శాండీ. చాక్లెట్ అడిగింది, రేపు ఇచ్చే అంటూ రెస్టారెంట్ ముందు కారు ఆపాడు. నచ్చిన డిషెస్ ఆర్డర్ ఇచ్చిన సంజీవ్ ఆ నైట్ని మెమరబుల్గా మార్చుకొని ఆమెని తన అల్లరితో ఇబ్బంది పెట్టి స్వీట్ కీస్ తీసుకున్నాక ఇంట్లో డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. డ్రెస్ మార్చుకున్న శాండీ పిల్లిలా తన అన్న గదిలోకి వెళ్ళి అన్నయ్య అంటూ గారంగా పిలిచింది. ఏంట్రా? పనిష్మెంట్ ఇచ్చావు. నేను డిన్నర్కి వెళ్ళాను కదా, అస్సలు రాయలేదు. రేపు ఎక్స్క్యూజ్ చేస్తావా అంది. నీ ఫ్రెండ్ 50 టైమ్స్ రాస్తే మీ ఇద్దరిని ఎక్స్క్యూజ్ చేస్తా శాండీ. అదర్వైజ్ పనిష్మెంట్ ఏంటో మీరు విరాట్ సార్ ఇస్తాడని సైడ్ స్మైల్తో చెప్పాడు. వరు రాసిస్తుందిలే అన్నయ్య, అది ఎక్కడికి వెళ్ళలేదని రిలాక్స్ అవుతూ తన రూమ్కి వెళ్ళింది. వరేణికి మెసేజ్ చేద్దాం అనుకుంది, బట్ నిద్ర ముంచుకురావడంతో ఫోన్ ఆఫ్ చేసి నిద్రలోకి జారుకుంది శాండీ. తన శిష్యురాలు గురించి నమ్మకం ఉన్న విరాట్ ఏ పనిష్మెంట్ ఇవ్వాలా అనుకుంటూ బ్రెయిన్కి పదును పెట్టాడు. వాట్ నెక్స్ట్?